సినీ నటి కల్పిక పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రిజం పబ్ లో ఆమె ప్రవర్తించిన తీరు కేసుల వరకు వెళ్ళింది. పబ్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ ఆమె చేసిన రాద్ధాంతం నెట్టింట వైరల్ అయింది. ఇక ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్ లోనూ ఆమె అలాగే ప్రవర్తించింది. రిసార్ట్ మేనేజర్ తో పాటు సిబ్బంది పైన బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది. అసలు ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియగా అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. ఆమె ప్రవర్తన చూస్తే మానసిక పరిస్థితి బాగోలేదని కామెంట్స్ చేశారు చాలా మంది. ఇక ఇప్పుడు తండ్రి కూడా అదే విషయంలో ఆమెపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కల్పిక తండ్రి సంగువార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెకు మెంటల్ డిజార్డర్ ఉందని, ఆమె వల్ల కుటుంబ సభ్యులకు ప్రజలకు ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమె 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని, రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని తెలిపారు. కల్పిక 2 ఏళ్లుగా మెడిసిన్ ఆపేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, అందుకే ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఫిర్యాదులో తెలిపారు. తన కూతురు చేసే పనులతో కుటుంబానికి సంబంధం లేదని వెల్లడించారు. తన కూతురుని తిరిగి రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కల్పిక గురించి స్వయంగా తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. జులై, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, యశోద హిట్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇటీవల తరచూ వివాదాస్పద ఘటనలతో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో హైదరాబాద్ లోని ప్రిజం పబ్ లో ఆమె ప్రవర్తనపై పెద్ద హంగామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడ పబ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసుల ఎదుటే బూతులు తిడుతూ రెచ్చిపోయిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటనపై పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. అది విషయం.